తిరుమల శ్రీవారి చింత భద్రతా వైఫల్యం చింతగా మారింది. ఇటీవల వరుసగా వైఫల్యాలు జరుగుతుండటం కలవరం రేపుతోంది. తాజాగా అర్ధరాత్రి చోటు చేసుకున్న మరో ఘటన టీటీడీ భద్రతలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం గోపురం పైకి ఒక వ్యక్తి ఎక్కటం, దానిపై హల్చల్ చేయటం, గోపురం కలశాలు పీకేందుకు ప్రయత్నించడం సంచలనంగా మారింది. మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి ఆలయంలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి గోపురంపైకి ఎక్కటం అందరినీ విస్తుపోయేలా చేసింది. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో రాత్రి ఏకాంత సేవ ముగిసిన తర్వాత మద్యం మత్తులోని వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడు. ఆలయం గోడ దూకి మరీ ప్రవేశించాడు. తర్వాత మహాద్వారం లోపల ఉన్న గోవిందరాజస్వామి ఆలయం గోపురంపైకి ఎక్కాడు. ఇది గమనించి విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో వారు కంగారెత్తిపోయారు. గోపురం పైకెక్కిన వ్యక్తిని కిందకు దించేందుకు హడావుడిగా చర్యలు చేపట్టారు. తిరుపతి ఈస్ట్ పోలీసులను, ఫైర్ ఇంజిన్ సిబ్బందిని రంగంలోకి దించారు. గోపురంపై ఉన్న వ్యక్తిని కిందకు దిగాలని కోరారు. అయితే మద్యం మత్తులో ఉన్న వ్యక్తి తనకు 90 బాటిల్ ఇస్తే కిందకు దిగుతానని భీష్మించాడు. విజిలెన్స్ సిబ్బంది గట్టిగా గదమాయించడంతో గోపురం కలశాలు లాగేందుకు ప్రయత్నించాడు. మద్యం బాటిల్ ఇస్తేనే కిందకు దిగుతానని షరతు పెట్టాడు. దాంతో పోలీసులు, ఫైర్ ఇంజిన్ సిబ్బంది గోపురానికి నిచ్చెనలు వేసి పైకెక్కారు. పైనున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 3 గంటల పాటు శ్రమించి అతన్ని తాళ్లతో బంధించి బలవంతంగా కిందకు దించారు. మద్యం మత్తులో గోపురం పైకెక్కిన వ్యక్తిని తెలంగాణ వాసి కుత్తడి తిరుపతిగా పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లా కుర్మవాడకిలోని పెద్దమల్లారెడ్డి కాలనీకి చెందినవాడని అతడి ఆధార్ కార్డును బట్టి తేల్చారు. అసలు ఎందుకు పైకెక్కావు అని పోలీసులు అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్పాడు. గోపురం పైకి ఎక్కటం తప్పేనని, కిందకు దిగేందుకు మద్యం డిమాండ్ చేశానని తిరుపతి అంగీకరించాడు. ఎందుకు ఎక్కినవరా పైకి? అదే ఎందుకు ఎక్కినావు పైకి? చంపేస్తారంటే ఎవరు చంపేస్తున్నారు? ఒక మేడం చెప్పింది. అది ఎవరు ఎవరు మేడము? ఏ మేడం తెలియదు. నువ్వు ఎందుకు ఎక్కావు పైకి? అక్కడ దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా, తప్పు కదా, తప్పు కదా. అట్లా మరి ఎందుకు ఎక్కావు? అట్లా తప్పు కదా, అట్లా ఎక్కకూడదు కదా. ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట, ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. 90 మంది అడిగినావా? దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా, తప్ప కదా. ఇప్పుడు తప్పు ఒప్పుకున్నట్టే కదా, తప్పు ఒప్పుకున్నట్టు అటు ఎక్కడం కరెక్ట్ కాదు కదా. కాదురా, అరే తప్పు ఒప్పుకోవడం కదా, తప్పే కదా. టీటీడీ భద్రతా సిబ్బంది కళ్లు గప్పి గోపురం పైకెక్కి హల్చల్ చేసిన వ్యక్తిని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అతన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని తిరుపతి ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. ఆయన పేరు తిరుపతి, తెలంగాణ అని మాత్రమే చెప్పాడు. కొద్దిగా తాగి ఉన్నాడు, మరి కొద్దిగా అన్సౌండ్ లాగా కనిపిస్తున్నాడు. విచారించిన తర్వాత అది చూస్తాం. అంటే టీటీడీ విజిలెన్స్ ఇంతమంది ఉన్నారు కదా సార్, ఎట్లా వెళ్ళారు సార్? అది చూద్దాం, విచారిస్తాం. ఇప్పుడే కదా కిందికి దించిండేది, విచారించి మళ్ళీ చూస్తాం. కలసం కూడా ఇంచేసాడు, అట్లాంటిది ఏం లేదండి. విచారించి మీకు అన్ని విషయాలు చెప్తాం.
గోపురం పైకెక్కిన వ్యక్తిని కిందకు దించిన సమయంలో ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి మూర్తి వివరిస్తారు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి పూట ఒక అజ్ఞాత వ్యక్తి ఏదైతే ఆలయం మహాద్వారం మూసివేసిన తర్వాత లోపలికి ప్రవేశించడం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో తిరుపతి ఈస్ట్ పోలీసులతో పాటు తిరుపతిలో ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి లోపల ఉన్నటువంటి యొక్క గోపురం పైకి ఎక్కి కలశాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఒక కలశానికి సంబంధించి లాగుతున్నటువంటి దృశ్యాలు కూడా సాక్షి టీవీ కెమెరాలో చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. సుమారు 3 గంటల పాటు చెమటోడ్చిన తర్వాత అతన్ని పైన వ్యక్తిని కిందకి దించడం జరిగింది. ఫైర్ సిబ్బంది, తిరుపతిలో ఉన్నటువంటి ఈస్ట్ పోలీసులు పైన అతని వ్యక్తిని కిందకి దించడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆలయ మహాద్వారం వద్ద గోవిందరాజస్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కోర్మవాడ గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క కొత్తడి తిరుపతిగా గుర్తించారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఆధార్ కార్డు ఆధారంగా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయంలో యొక్క సెక్యూరిటీ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. విజిలెన్స్ అధికారుల వైఫల్యం కారణంగానే ఆలయం మహాద్వారం 9 గంటలకు ఏదైతే ఏకాంత సేవ మూసివేసిన తర్వాత వీరు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఒక బయట వ్యక్తి ఒక మద్యం మత్తులో లోపలికి వెళ్ళిపోయాడంటే విజిలెన్స్ వైఫల్యం, ఇక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనడానికి ఈ యొక్క సంఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. విజిలెన్స్ అధికారులు అలసత్వం కారణంగానే అతను లోపలికి ఎలా ప్రవేశించాడనేది ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అర్ధరాత్రి పూట 1:52 ఏదైతే మనం సమయం అవుతోంది. ఈ సమయంలో ఇటు విజిలెన్స్ అధికారులు, ఇటు ఏదైతే తిరుపతి ఈస్ట్ పోలీసులతో పాటు ఈ యొక్క ఫైర్ సిబ్బంది కూడా సకాలంలో స్పందించిన తర్వాత అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. సుమారు 3 గంటల పాటు అతన్ని గోపురం పైన ఉన్న వ్యక్తిని కిందకి దించడానికి నానా కష్టాలు పడ్డారు. ఫైర్ సిబ్బంది అయితే ప్రత్యేకంగా నిచ్చెనలు వేసుకుని అతను అదుపులో తీసుకున్నారు. తనకు ఒక క్వార్టర్ బాటిల్ మద్యం ఇప్పిస్తే కిందకి దిగుతానంటూ అతను ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. అంతవరకు కూడా కలసం పైన ఉన్నటువంటి గోపురాన్ని ఏదైతే బలవంతంగా లాగే ప్రయత్నం చేశాడు, పెనుగులాడేటువంటి ప్రయత్నం చేశాడు. 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి, ఎంతో ఘన చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క గోవిందరాజస్వామి ఆలయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చరిత్రలో ఇదొక మాయని మచ్చగా మారిపోతుంది అనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం. భద్రతా వైఫల్యం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్థాయిలో ఉన్నాయనడానికి ఈ యొక్క టీటీడీ ఆలయాల్లో ఏకాంత సేవ ముగిసిన తర్వాత ఒక అజ్ఞాత వ్యక్తి లోపలికి వెళ్ళిపోయాడంటే ఇక్కడ సెక్యూరిటీ వైఫల్యం ఏ స్థాయిలో ఉందనడానికి లోపలికి వెళ్ళిన తర్వాత అతను గోపురం ఎక్కి అతను కలసాన్ని లాగుతున్నటువంటి దృశ్యాలు కూడా మన కెమెరాలో చాలా స్పష్టంగా రికార్డ్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ విజిలెన్స్ ఉన్నతాధికారులు వచ్చి వారిని అందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి పరిస్థితి అర్ధరాత్రి పూట ఆలయంలోకి ప్రవేశించి ఇలాంటి మద్యం మత్తులో హల్చల్ చేసినటువంటి ఘటన ఇంతకు ముందెన్నడూ లేదు. ఇలాంటి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అధికారులు ఏం సమాధానం చెప్తారనేది మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం నుంచి. తిరుమల శ్రీవారి చెంత భద్రతా వైఫల్యం చింతగా మారింది. ఇటీవల వరుసగా వైఫల్యాలు జరుగుతుండటం కలవరం రేపుతోంది. తాజాగా అర్ధరాత్రి చోటు చేసుకున్న మరో ఘటన టీటీడీ భద్రతలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం గోపురం పైకెక్కి ఒక వ్యక్తి ఎక్కటం, దానిపై హల్చల్ చేయటం, గోపురం కలశాలు పీకేందుకు ప్రయత్నించటం సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మూర్తి, చెప్పండి, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం గోపురం పైకి ఒక వ్యక్తి ఎక్కటం, దానిపై హల్చల్ చేయటం, గోపురం కలశాలు పీకేందుకు ప్రయత్నించడానికి సంబంధించిన విజువల్స్ మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఈ ఘటన టీటీడీ భద్రతా వైఫల్యాన్ని బయటపెట్టింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది టీటీడీ భద్రతా వైఫల్యం కారణంగానే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. నిన్న తిరుపతిలో
టీటీడీ అనుబంధ ఆలయంగా ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయంలో జరిగినటువంటి ఈ యొక్క ఏకాంత సేవ ముగిసిన తర్వాత మా ఆలయ మహాద్వారం అన్ని కూడా మూసివేస్తారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆలయం లోపలికి ఎలా ప్రవేశించాడు అనేది ఇక్కడ భద్రతా సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనడానికి ఈ యొక్క ఘటన దానికి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో నిత్యం వారి నిఘాను పర్యవేక్షిస్తూ ఉంటారు భద్రతా సిబ్బంది. వీరి యొక్క అలసత్వం కారణంగా ఏకాంత సేవ ముగిసిన తర్వాత ఆలయం లోపల ఉన్నటువంటి యొక్క గోపురం మనం తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఉన్నాం. ఈ యొక్క మహాద్వారం గోవిందరాజస్వామి ఆలయంలో ముందు ఈ యొక్క భద్రత ఉంటుంది. గ్రిల్స్ ఏదైతే యొక్క ఉన్నటువంటి కంచు గ్రిల్స్ వేసి ఉన్నాయి. ఈ యొక్క గ్రిల్స్ తర్వాత దాటుకుని లోపలికి ఎలా ప్రవేశించాడు అనేది ఇప్పుడు ఈ యొక్క భద్రతా సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనడానికి ఈ యొక్క జరిగిన ఘటన ఈ యొక్క సంఘటనలో విజిలెన్స్ వైఫల్యం ఏ స్థాయిలో ఉందనే దానికి మనకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క ద్వారం దాటుకుని లోపల కనిపిస్తున్నటువంటి గోపురం ఏదైతే ఉందో ఆ గోపురంలో ఉన్నటువంటి 7 కలశాల్లో మొదటి చివరి కలశము, అటువైపు ఉన్నటువంటి చివరి కలశం, ఈ యొక్క కలశాలకు సంబంధించి మద్యం మత్తులో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి లోపలికి ప్రవేశించి ఆ మద్యం మత్తులో అతను చేసినటువంటి హంగామా యొక్క ఆలయ చరిత్రలో ఒక మాయను మచ్చగా మారింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి విజిలెన్స్ అధికారులు ఇటు పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. ఈ యొక్క వ్యక్తిని అదుపులో తీసుకుని అయితే ప్రస్తుతం విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతి ఈస్ట్ పోలీసుల అదుపులో ఈ యొక్క మద్యం మత్తులో ఆలయం గోపురం పైకెక్కి హల్చల్ చేసినటువంటి వ్యక్తికి సంబంధించి అయితే తిరుపతి ఈస్ట్ పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. ఇతను తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కోర్మవాడ పెద మల్లారెడ్డి కాలనీకి చెందినటువంటి కొత్తడి తిరుపతిగా గుర్తించడం జరిగింది. ఇతను మద్యం మత్తులోనే ఇతను లోపలికి ఆలయం మూసివేసిన తర్వాత ఆలయ మహాద్వారం మనం చూస్తున్నటువంటి ఒక మహాద్వారం కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి గోపురం పైకి ఎక్కి హల్చల్ చేశాడు. తనకు 90 బాటిల్ మద్యం బాటిల్ ఇస్తేనే కిందకి దిగుతానంటూ ఒక షరతులు కూడా పెట్టడం, ఇటు పోలీసులు ఇటు ఫైర్ సిబ్బంది విజిలెన్స్ అధికారులు అతన్ని 3 గంటల పాటు చెమటొచ్చిన తర్వాత అతన్ని కిందికి దించడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి పోలీసులు అయితే అతన్ని లోతుగా విచారిస్తున్నారు. ప్రధానంగా విజిలెన్స్ వైఫల్యం పైన ఇటు టీటీడీ విజిలెన్స్ ఉన్నతాధికారులు అయితే ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఇలాంటి ఘటన ఒక మద్యం మత్తులో ఉన్న వ్యక్తి లోపలికి ఎలా ప్రవేశించాడు అనేది ఈ యొక్క అంశానికి సంబంధించి ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇటు విజిలెన్స్ అధికారులు పోలీసులు అయితే సీరియస్గా దృష్టి పెట్టారు. రైట్ మూర్తి, థ్యాంక్ యూ. ఆలయంలోకి వెళుతున్నా ఏం పాడో తెలీదు. పైన ఉండాడంటే గోపురం పైన కొడతాడు.